द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 75, 76 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 75వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నభో నభస్వద్దహనాభు భూమయః సూక్ష్మాణి భూతాని భవంతి తాని పరస్పరాంశైర్మిళితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీరహేతవః. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. నభో నభస్వద్దహనాంబు భూమయః అంటే నభ ఆకాశము, నభస్వత్ అంటే వాయువు, దహన అంటే అగ్ని, అంభు అంటే జలము, భూమయః అంటే భూమి అనునవి, సూక్ష్మాణి భూతాన్ని సూక్ష్మభూతములుగా భవంతి అవుచున్నవి, తాని అవియే, పరస్పరాంశై పరస్పరము యొక్క అంశాలతోటి, మిళితాని కలిసినవై, స్థూలాని స్థూలభూతములుగా, భూత్వా అయ్యి, స్థూల శరీరహేతవ స్థూల శరీరానికి కారణాలవుతున్నాయి అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూద్దాం మనం. తాత్పర్యం మనకేం చెప్తుంటే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే సూక్ష్మభూతాంశాలు ఒకదానితో ఒకటి కలయడం వల్ల స్థూల శరీరంగా మారి ఆ స్థూల శరీరానికి కారణాలవుతున్నాయి అంటూ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ నేను నాది అనే అధ్యాసకంతటికీ నివాస స్థానం ఈ శరీరం అనమాట. ఇదే స్థూల శరీరం అవుతుంది మనకి. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనే పంచభూతాలు ఈ శరీరంలో సూక్ష్మరూపాలతో ఉంటాయి. ఈ శరీరం పంచభూతాల వల్లే పుట్టింది. ఈ శ్లోకంలో మనకి పంచభూతాల సృష్టి విధానం గురించి వివరించబడిందని చెప్పుకోవచ్చు మనం. మొదటగా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇవి సూక్ష్మరూపంలో ఉంటాయి. ఈ సూక్ష్మభూతాలు పరస్పరం కలిసినప్పుడు అవి స్థూలభూతాలుగా మారి మనకి కనిపించే స్థూల శరీరాలను అంటే ఫిజికల్ బాడీస్ నిర్మిస్తాయన్నమాట. అంటే మన శరీరం పూర్తిగా పంచభూతాల మిశ్రమం అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం నేను శరీరం అని అనుకుంటాం కదా, కానీ ఈ శరీరం పంచభూతాల కలయిక మాత్రమే. అవి వచ్చి కలుస్తాయి, మళ్ళీ తిరిగి వేరైపోతాయి. కాబట్టి ఈ శరీరం నిత్యం కాదు, ఆత్మే నిత్యం అన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఉపనిషత్తులో మనకి అన్నమయ, ప్రాణమయ, మనోన్మయ, విజ్ఞానమయ, ఆనందమయ అంటూ మనకి 5 కోశాల గురించి చెప్తుంటారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది భౌతిక శరీరం. మనం తినే ఆహారం అన్నం ద్వారా ఇది నిర్మించబడుతుంది. వ్యాయామము, సరైన ఆహారం మరియు నిద్ర ద్వారా దీన్ని ఆరోగ్యంగా మనం ఉంచుతూ వస్తున్నాం. ప్రాణమయ కోసం అన్నారు. ఇది ప్రాణశక్తి లేదా జీవనశక్తితో కూడినటువంటి పొర అన్నమాట. శ్వాసక్రియ, రక్త ప్రసరణ ఇలాంటి శారీరక విధులు దీని ద్వారా జరుగుతుంటాయి.
ప్రాణాయామం ద్వారా దీన్ని మనం సమతుల్యం చేస్తూ ఉంటాం. మనోమయ కోశం అన్నారు. ఇది మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలకి సంబంధించిందనమాట. మనం బాహ్య ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తామో ఇది నిర్ణయిస్తూ ఉంటుంది. ధ్యానము మరియు మంత్రోచ్చారణ దీనికి శక్తినిస్తుంటాయంటూ పెద్దలు చెప్తారు. విజ్ఞానమయ కోసం అన్నారు. ఇక్కడ బుద్ధి లేదా విచక్షణ జ్ఞానానికి సంబంధించిన లేయర్ అనుకోవచ్చు దీన్ని మనం. ఇది ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించే శక్తి ఇక్కడ మనకి ప్రాప్తిస్తుంటుంది అనమాట. ఆత్మజ్ఞానం అధ్యయనం ద్వారానే ఇది వికసిస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. ఆనందమయ కోసం ఇది అన్నిటికంటే ఉన్నతమైన స్థితి. ఇది అన్నిటికంటే కూడాను లోతైనది, సూక్ష్మమైనది అని చెప్పుకోవచ్చు. ఇది ఆత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు, కేవలం ప్రశాంతత, స్వచ్ఛమైన ఆనందం మాత్రమే ఉంటాయి. ఈ 5 కోశాలను దాటినప్పుడే మనిషి తన నిజస్వరూపమైన ఆత్మను దర్శిస్తాడని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయన్నమాట. ఈ భౌతిక శరీరం పూర్తిగా అన్నమయ కోసం ఇది పంచభూతాలతోటి ఏర్పడుతుంది అంటూ చెప్తారు. ఏతోవా ఇమాని భూతాన్ని జాయంతి, సృష్టి మొత్తం బ్రహ్మ నుండే ఉద్భవిస్తుంది అంటూ మనం అనేకసార్లు చెప్పుకున్నాం. భగవద్గీతలో మనకి భూమిరాపోనలో వాయు కం మనో బుద్ధిరేవచ అంటూ కృష్ణ పరమాత్మ భూమి, జలము, వాయువు, ఆకాశం ఇవి నా ప్రకృతి అంటే మన శరీరము ఈ ప్రకృతి యొక్క భాగం అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ భౌతిక శక్తి అద్భుతమైన వైవిధ్యం కలది. ఇది నిగూఢమైంది. దీన్ని వర్గీకరణ చేస్తుంటే మన పరిమితమైన బుద్ధులకి కాస్త అర్థమవుతుంది. కానీ ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన మళ్ళా ఉపవర్గాలు, సబ్ డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏంటంటే ఇక్కడ పదార్థాన్ని మూలకాల సమ్మేళనగా పరిగణిస్తారు. మనకి ప్రస్తుతం 118 మనం పీరియాడిక్ టేబుల్స్లో చూస్తుంటాం. భగవద్గీతలో సాధారణంగా వైదిక తత్వజ్ఞానంలో సమూలమైన వేరే పద్ధతి వాడుతుంటారు. పదార్థాన్ని ప్రకృతి అంటారు. అంటే భగవంతుని శక్తి మరియు ఆ శక్తి యొక్క 8 అంగాలని భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. అందుకని ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక స్వామీజీ వారి కామెంటరీలో మనకి ఏం దొరికింది అంటే 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదటిసారిగా ద్రవ్యం యొక్క సమత్వాన్ని ప్రతిపాదించారు కదా. ద్రవ్యాన్ని శక్తిగా మార్చుకోగలే అవకాశం ఉంది అంటూ చెప్పారు. దట్ ఈస్ E=mc² అన్నారు. ఈ సూత్రం ప్రకారమే అది జరుగుతుంది. ఈ దృక్పథం అంత క్రితం వరకు న్యూటన్ పరంగా విశ్వమంతా ఘన పదార్థంతోనే ఉంది అన్న అవగాహన ఏదైతే ఉందో దాన్ని సమూలంగా మార్చేసింది. తర్వాత 1920లో నీల్స్ బోర్తో పాటు ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు క్వాంటమ్ థియరీ ప్రతిపాదించారు. దీంట్లో ది డ్యూయల్ పార్టికల్ వేవ్, ది నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుండి శాస్త్రవేత్తలు అన్ని పదార్థాలను, శక్తులను కలిపి ఒకే పరంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ కోసం అన్వేషిస్తున్నాడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి 5000 సంవత్సరాల క్రితమే ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందకముందే చెప్పిన విషయం ఇది. అంటే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ ఇది అంటూ ఆయనకు అప్పుడే చెప్పారు. అర్జున, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే. కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తియే ఇన్ని వివిధ రకాల ఆకార స్వరూపాలని మరియు పదార్థాలుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం మనకి ఉపనిషత్తులో కూడా చెప్పబడింది అంటూ వివరించారనమాట. అక్కడ ఏమన్నారంటే తస్మద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోరన్నం అన్నాత్ పురుషః స వా ఏషః పురుషః పురుషో అన్నరసమయః అంటూ చెప్పారు. అంటే భౌతిక శక్తి యొక్క ప్రప్రథమ మూలస్వరూపము ప్రకృతి. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు ఆయన అలా దాని వంక చూస్తాడు. దాంతో అది కదల్చబడి మహానుగా వికసిస్తుంది. ఆ మహాన్ మరింత వికసించి అహంకారం వ్యక్తం అవుతుంది. ఈ మహాను, అహంకారము రెండూ కూడా ఆధునిక శాస్త్రం కన్నా సూక్ష్మమైనవి.
అహంకారం నుండి పంచ తన్మాత్రలు అంటే 5 గ్రాహ్యతాలంటే రుచి, స్పర్శ, వాసన, దృష్టి మరియు శబ్దాలు వస్తాయి. వాటి నుండి వస్తాయన్నమాట. వాటి నుండి పంచమహాభూతాలు జన్మిస్తాయి. ఏంటవి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు మరియు భూమి అంటూ చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పంచమహాభూతాలను తన శక్తి యొక్క రూపాంతరాలుగా పేర్కొనడమే కాక మనస్సు, బుద్ధి మరియు అహంకారము కూడా తన విశిష్ట శక్తి స్వరూపాలుగా ఇందులో జోడించడం జరిగింది. ఇవన్నీ కేవలం తన భౌతిక శక్తి మాయ యొక్క విభాగాలే అంటూ స్పష్టంగా తేల్చేశాడు ఆయన. వీటన్నిటికంటే మిన్నగా అతీతంగా జీవశక్తి, ఆత్మశక్తి లేదా భగవంతుడి ఉన్నతమైన శక్తి ఉంటుంది అంటూ మనకి ఇదే దాంట్లో తర్వాత చెప్పడం జరుగుతుందన్నమాట. అంత చక్కటి విశ్లేషణ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. మహాభారతంలో కూడాను యుధిష్ఠిరుడికి భీష్ముడు దీన్నే శరీరం పంచభూతాల సముదాయం అయ్యా, ఆత్మ మాత్రము నిత్యము అవ్యయము అంటూ చెప్పడం జరుగుతుంది. అలాగే యోగ వాసిష్టంలో కూడా శ్రీరాముడి విరక్తి చూపించిన సందర్భంలో కూడాను ఈ శరీర నశ్వరత్వాన్ని గురించి బోధిస్తారనమాట. మన నేటి జీవితం కోసం ప్రాముఖ్యం ఉన్నదనే మనం చెప్పుకోవాలి. శరీర మోహం మనకి ఎప్పుడు తగ్గుతుంది? మన బాడీ మీద, మన రూపం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ అది పంచభూతాల కలయిక అని మాత్రం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆటోమేటిక్గా దాని మీద ఎక్సెస్ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. నేను గొప్పవాణ్ణి అనేది శరీర ఆధారిత భావం. అది శరీరం కూడా బారోడ్ ఎలిమెంట్సే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో హ్యూమిలిటీ వచ్చేస్తుంది మనకి. శరీరం మారిపోతుంది, ఇది సహజం అని ఆలోచిస్తే ఏజింగ్, డిసీజెస్ పట్ల భయం మనకి తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఈ సూక్ష్మము, స్థూలము, నశ్వరము ఇవి మనం ఆలోచిస్తే, కొంచెం డీప్గా దీని గురించి ఆలోచిస్తే, ఆత్మ అనేది సూక్ష్మానికి కూడా అతీతమైనది. అది మారదు, కలవదు, విచ్ఛిన్నం కాదు. ఇక శరీరం పంచభూతాల మిశ్రమం, అది నశ్వరము. నేను అన్నది అంటే ఆత్మ అన్నది నిజం అన్నది మనకి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఈ రకంగా ఈ శ్లోకాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడా వినేద్దాం. మాత్రాస్తదీయా విషయా భవంతి శబ్దాదయ పంచసుఖాయ భోక్తుః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూసేద్దాం మనం. తదీయాహ ఆకాశాది భూతములకు సంబంధించిన, పైన చెప్పుకున్నాం కదా మనం, వాటికి సంబంధించిన మాత్రాహ మాత్రలైన, పంచ 5 శబ్దాదయ శబ్దము మొదలైన, విషయాహ విషయములు, భోక్తు భోక్తయగు జీవునకు, సుఖాయ భవంతి సుఖమును కలుగజేస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటొస్తుంది మనకి? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ తన్మాత్రలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇందాక, వీటి తన్మాత్రలే భోక్త అయిన ఈ పైన చెప్పుకున్న పంచభూతాల యొక్క తన్మాత్రలే భోక్త అయిన జీవుని యొక్క అనుభవం కోసం శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయాలు అవుతున్నాయి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకదాని భాగాలతోటి ఒకటి కలిసిమెలిసిపోయి సూక్ష్మభూతాలు కాస్త స్థూల రూపంగా మారి స్థూల శరీరాన్ని నిర్మిస్తున్నాయి. సూక్ష్మసారాలు పంచతన్మాత్రలనే పేరుతోటి ప్రత్యేకంగా ఉండి అంతరేంద్రియాలకు మనకి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయాలను కల్పించి జీవాత్మకు సుఖ కారణాలు అవుతున్నాయి, దుఃఖాలను కూడా అవే తెస్తున్నాయి అన్నమాట. ఇక్కడ పంచతన్మాత్రలు విడిపోయి అణువై ఒకటితో ఒకటి కలిసిపోవడాన్ని వేదాంతంలో మనకి పంచీకరణం అంటారనమాట. ఒక్కో తన్మాత్ర మొదట 2 భాగాలు అవుతుంది, ఒక సగం అలాగే ఉండిపోతుంది, రెండో సగం మళ్ళీ 4 భాగాలు అవుతుంది. ఆకాశభూతం సగం, తక్కిన 4 భూతాలు కలిసినప్పుడు అప్పుడు అది ఒక మహాభూతం అవుతుంది. అలాగే తక్కిన 4 మహాభూతాలు కూడాను కలుస్తాయి. ఈ పంచీకరణాన్ని గురించి మనకి మన శాస్త్రంలో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మనం ఆ విషయాన్ని కూడాను చర్చిద్దాం. అలాగే ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ఇంద్రియాలకు విషయాలు ఉంటాయన్న సంగతి మనకి తెలుసు కదా. మనకి చెవి అంటే శబ్దాన్ని, చర్మం అంటే స్పర్శని, కళ్ళు రూపాన్ని, నాలుక రుచిని, ముక్కు వాసనని చూపిస్తుంటుంది. ఈ విషయాలే తదీయ, వాటికి సంబంధించిన ఈ శబ్దాదయ పంచ అన్నదానికి ఈ శబ్ద, స్పర్శ, రూపరసగంధాలని మనం చెప్తుకున్నాం. ఇది భోక్తు సుఖాయ అన్నారు, అనుభవించే జీవునికి సుఖం కోసమే అంటూ
చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంద్రియాలు స్వతంత్రంగా ఉన్నవేమి కాదు. చెవి శబ్దాన్ని కోరుతుంది, కళ్ళు రూపాన్ని కోరుతాయి. ఇవి బయట ప్రపంచం మీద ఆధారపడి ఉన్నాయా లేదా? అసలు మనకి సుఖం నిజంగా వస్తుందా? మనకేమనిపిస్తుంది, ఈ శబ్దం వల్ల సుఖం వచ్చింది అంటే ఈ శబ్దం వింటే మనకి ఆనందంగా ఉంది అని, ఈ రుచి చూస్తే మనకి ఆనందం వచ్చిందని అనిపిస్తుంది. కానీ సుఖం వస్తువు నుండి రావట్లేదు. మన మనస్సు తాత్కాలికంగా దాన్ని కోరుకుంది, అప్పుడు ఆ తాత్కాలిక ప్రశాంతత మనకు వచ్చింది. మరి మాయ ఎలా పనిచేస్తుందంటే ఇంద్రియాల విషయాలపై పరిగెడతాయి, మనసు వాటిని అనుసరిస్తుంది. అప్పుడు జీవుడు నేను సుఖపడతాను అని భావిస్తాడనమాట. ఇదే మాయ, అదే అవిద్య. అసలు మనకి సమస్య ఏంటి? మనం సుఖాన్ని బయట వెతికేస్తున్నాం, కానీ అది ఆత్మస్వరూపం అని తెలుసుకున్న నాడు ఈ సుఖం అల్టిమేట్ సుఖం అయిపోతుంది మనకి. ఇంద్రియ సుఖం అన్నది తాత్కాలికం, ఆత్మానందం అన్నది శాశ్వతంగా మనం గ్రహించగలగాలన్నమాట. ఇందులోనే మనకి భగవద్గీత కూడాను అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటూ. ఇంద్రియాలు ప్లస్ విషయాల సంపర్కంతో సుఖము దుఃఖం అనే ఉంటాయి అంటూ. అలాగే ధ్యాయతో విషయాన్ పుంసహాన్ని మొన్నే మనం చెప్పుకున్నాం. విషయాలపై ధ్యానం ఎప్పుడైతే వెళ్తుందో ఆసక్తి, కామము, క్రోధము, ఆ తర్వాత వెంటనే దాని నాశనం. శబ్దాదయ పంచతన్మాత్రలు మన పతనానికి కారణమవుతున్నాయి అన్నది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు గురువులు. అలాగే ఇంద్రియ సంపర్కం వల్ల వచ్చే సుఖాలు చివరికి దుఃఖానికి కారణం అంటున్నారు. ఉపనిషత్తులో ఆనందమయ కోసం గురించి చెప్తుంది. నిజమైన ఆనందం అంటే ఇంద్రియాల వల్ల కాదది, అది కేవలం బ్రహ్మానందమే అంటూ చెప్తారు మనకి. పరాంచిఖాని వ్యతృనాథ్ స్వయంభూహు అంటే ఇంద్రియాలకు బయటకు వెళ్ళే తత్వం ఉంది కాబట్టి అవి ఇంద్రియాలన్నీ కూడాను బయట విషయాల కోసమే ఏర్పరచబడ్డాయి అంటూ మనం బయట వాటిని చూసి సుఖాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనం అంతర్లీనంగా మన ఆత్మ గురించి మనం విశ్లేషించడం మొదలుపెట్టామో ఆ ఆనందం వేరుగా ఉంటుంది అంటూ చెప్తుంది. ఈ శబ్దరూప విషయాలే మన ఇంద్రియాలని మనం బాధిస్తూ ఉంటాయి. శబ్దాదయ పంచ సుఖాలకి మనం భోక్తృం అయిపోతాం. ఎంత చూసినా ఎంత విన్నా ఏది తృప్తి ఉండదు. ఆత్మానందం తప్ప మరేది శాశ్వతం కాదు కాబట్టి మిగతా వాటి మీద మనకి ఎప్పటికీ కూడాను తృప్తి అనేది రాదనమాట. మనం ఈ ఇంద్రియ విషయాల్లో పడి సుఖం అదే అనుకుని మోసపోతున్నాం. బయట వెతుక్కుంటున్నాం సుఖాన్ని, అది లోపలే ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. గురువులు ఇక్కడ మాయాశక్తి ద్వారా ఇంద్రియాలు మనని బయటికి పరిగెట్టేలా చేస్తున్నా కూడాను, బయట వస్తువులపైన పరిగెట్టేలా చేస్తున్నా కూడాను ఆత్మ నిగ్రహం ద్వారా వైరాగ్యాన్ని పెంపొందించుకొని పరమానందమైన ఆ పరమాత్మని యొక్క ధ్యాసలో ఉండాలి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.